నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యూపీహెచ్సీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసిన యూనియన్ జిల్లా కార్యదర్శి సురేంద్రబాబు. అర్బన్ ప్రైమరీ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ సర్వసభ్య సమావేశం. పౌర్ణమి సందర్భంగా భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణ, గోపూజతో కార్యక్రమాన్ని ప్రారంభించిన మేయర్ గంగాడ సుజాత. అద్దంకిలో జాతీయ స్థాయి చిన్న మధ్య తరహా పత్రికల యాజమాన్యాల సదస్సు. వార్తలు వాస్తవిక కోణంలో ఉన్నప్పుడే ఆదరణ ఉంటుందన్న మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే వినాయక ఉత్సవాలలో నిమజ్జనం సందర్భంగా చేపట్టిన ఊరేగింపులతో ఒంగోలులో పలుచోట్ల కేబుల్ ప్రసారాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. డీజేలు నిషేధమని పోలీసులు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినా ఖాతరు చేయని కారణంగా భరించలేని డీజే శబ్దాలకు జనం తెల్లవార్లు జాగరణ చేయాల్సిన పరిస్థితులు దాపురించాయి. వినాయక ఉత్సవాల ఊరేగింపుల్లో భక్తి కంటే కూడా కొంతమంది ఉన్మాదంగా ప్రవర్తించడం సమాజానికి చేటు కలిగిస్తుంది. చట్టాలు చేసేవాళ్ళు, చట్టాలు అమలు చేయాల్సిన వాళ్ళు, ఆ చట్టాలు అమలు చేయలేకపోతే ప్రశ్నించాల్సిన వాళ్ళు చోద్యం చూస్తుంటే ఇలాంటి ఉన్మాదపు చర్యలు పెరిగి ఏదో ఒక పెను ఉపద్రవానికి దారితీసే ప్రమాదం ఉంది. అప్పుడు ఎన్ని కంటితుడుపు చర్యలు చేపట్టినా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉంటుంది. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని యూనియన్ జిల్లా కార్యదర్శి కె సురేంద్రబాబు డిమాండ్ చేశారు. ఒంగోలు అర్బన్ ప్రైమరీ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎన్నో సంవత్సరాల నుండి ప్రైమరీ అర్బన్ హెల్త్ సెంటర్స్లో ఫార్మసిస్టులుగా, ల్యాబ్ టెక్నీషియన్లుగా వివిధ హోదాలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నా సరైన వేతనాలు అందించడం లేదన్నారు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అర్బన్ హెల్త్ సెంటర్స్లో పనిచేస్తున్న సిబ్బందికి మెరుగైన వేతనాలు అందిస్తామని ప్రకటించారే తప్ప ఇంతవరకు అమలు చేయలేదన్నారు. పనికి తగ్గ వేతనాన్ని చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఉన్నతాధికారుల వేధింపుల నుండి విముక్తి కలిగించాలన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కాలం సుబ్బారావు, యూపీహెచ్సీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు హరిబాబు, ఖాజావలి, నిర్మల, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. దీనిలో గతంలో పనిచేసిన హెల్త్ డిపార్ట్మెంట్లో వాళ్ళు 18 సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళు ఉన్నారు, నూతన 6 సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళు ఉన్నారు. అందరూ డిఎస్సి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే నియామతం అయ్యాం. మాకు గత ప్రభుత్వం కూడా 686 జీవో ఇచ్చి ల్యాబ్ టెక్నీషియన్కి, ఫార్మసిస్ట్కి 28,000 జీతం ఇస్తామన్నారు. దానికి ఆర్డర్ కాపీ ఇచ్చారు, జీవో ఇచ్చారు గత గవర్నమెంట్. తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వాలు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ గవర్నమెంట్ 4 సంవత్సరాల పాటు అలాగే ఉండి 23,000 జీతం వేస్తూ ఉన్నారు. తర్వాత ఉద్యోగ భద్రత లేదు. మెయిన్గా వర్క్ పిహెచ్సీల వల్లే డిహెచ్సిలోను పిహెచ్సీలలోను ఏరియా హాస్పిటల్లో కూడా ఇదే క్యాడర్ తోటి జిఎన్ఎం జరిగి స్టాఫ్ నర్సులకి 38,000 ఇస్తున్నారు. ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులకి 32,000 ఇస్తున్నారు. కానీ అర్బన్ హెల్త్ సెంటర్లో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే ఈహెచ్ఆర్ అని, వర్క్ అని చాలా ప్రభుత్వానికి తగ్గ సేవలు మేము చేస్తున్నాం. కానీ వేతన విషయంకి వచ్చేలేక మాత్రం మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్క్ చేస్తాను, లాగిన్స్ కొట్టుకుంటా, పేషెంట్లు చూస్తాను, వాళ్ళకి అడ్మిషన్స్ చూసుకుంటా, ఇంత వర్క్ చేస్తే కూడా వేతనం తక్కువ ఇస్తా కూడా డ్యూటీ టైమింగ్స్లో కూడా ఎక్కువ వర్క్ చేయాల్సిన వర్క్లు కూడా అదనపు వర్క్ చేస్తా కూడా వేతనాలు తక్కువ చేసుకుంటా, కనీసం భద్రత లేకుండా కొంతమంది మెడికల్ ఆఫీసర్లు కూడా మీకు డే ఆఫ్లు లేవని, మీరు వారం పాటు మీకు సెలవులే లేవని చెప్పి స్టాఫ్ నర్సులు ఇబ్బంది పెడుతున్నారని మా దృష్టికి వచ్చింది సార్. అది త్వరలో మేము డిఎంహెచ్ఓ గారి దృష్టిలో తీసుకెళ్ళి సార్ దగ్గర సార్ ఇది పరిష్కారం సార్ లెవెల్లో చూడమని అడుగుతాము. జీతాలు 3 సంవత్సరాలైనా ఎవ్రీ యానం 5% పెంచుతానంటున్నారు. అది పెంచట్లేదు సార్. కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు, డిఎంహెచ్ఓలు ఏం చేస్తున్నారు, పని మాత్రం రోజు ఈహెచ్ఆర్ కొట్టండి వర్క్ ఫ్రమ్ హోమ్, ఈహెచ్ఆర్ కొట్టండి వర్క్ ఫ్రమ్ హోమ్, ఇదే తప్ప మా జీతాలు 5% పెంచడానికి కూడా మేము అర్జీలు ఇచ్చుకునే కర్మ పట్టిస్తున్నారు సార్. 23,000 మేము ఎంతో నిరసన కార్యక్రమం చేసి 24,000 సాధించుకున్నాం సార్. ఇప్పుడు సంవత్సరానికి 5% ఇచ్చేదానికి కూడా మాకు అర్జీలు పెట్టుకోమని ఇట్లాంటి నాయకత్వంగా మేము చేసుకొని అంత కర్మేంది సార్. కలెక్టరేట్లో డిఎంహెచ్ఓలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు సార్, మాకు అర్థం కావట్లా. చంద్రబాబు నాయుడు చెప్తాడు మీ ఉద్యోగాలు భద్రత కల్పిస్తామంటాడు. ఏది మాకేం భద్రత కల్పించలేదు సార్. మాకు 5% సంవత్సరానికి మా యొక్క ఇంక్రిమెంట్ పెంచమని చాలు, మాకు ఇంకేం పర్లేదు.
టారిఫ్ల పేరుతో ఆర్థిక విధ్వంసం సృష్టిస్తున్న అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఉద్యమించాలని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్ సుంకాలను వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ఒంగోలు సాగర్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ అమెరికా టారిఫ్ల వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. ఆక్వా రంగంతో పాటు ఇతర ఆహార ఉత్పత్తులు, వస్త్రాల ఎగుమతులు నిలిచిపోయి రైతులు, పారిశ్రామికవేత్తలు తీవ్ర సంక్షోభంలో పడుతున్నారని చెప్పారు. ఆయిల్ దిగుమతిపై ట్రంప్ ఆంక్షలు, బెదిరింపులకు కూడా ప్రధాని నోరు మెదపకపోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్కే బాబు, చీకటి శ్రీనివాసరావు, పద్మ, కొత్తకోట వెంకటేశ్వర్లు, ఎస్ లలితకుమారి, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, కాలం సుబ్బారావు, రమాదేవి, కేఎల్ బాబు, శ్రీరామ్ శ్రీనివాసులు, ఎల్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అమెరికా దాడులను భారత ఆర్థిక వ్యవస్థను ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల మీద సుంకాలు విధిస్తూ ఉన్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎటువంటి మాట మాట్లాడని పరిస్థితి, పెంచిన టారిఫ్ను తగ్గించమని కోరడానికి కూడా ఆయన నోరు రాని పరిస్థితి ఉన్నది. అలాగే మన పక్కనే ఉండే రష్యా నుంచి మనం ఆయిల్ దిగుమతులు చేసుకుంటుంటే ఆ దిగుమతుల మీద కూడా సుంకం విధిస్తాం, దానికి వ్యతిరేకంగా మేము సుంకాలు విధిస్తాం అని చెప్పి ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాద దాడి, ఈరోజు తీవ్రమైన దాడి భారతదేశం మీద జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వాలు, ఇప్పుడున్న అధికారంలో ఉన్న బీజేపీ, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉండే ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఏవి ఈరోజు ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితి ఈరోజు ఉన్నది. కాబట్టి రైతులు, కార్మికులు, వివిధ రంగాలు ఈరోజు తీవ్రమైన సంక్షోభానికి గురవుతున్న ఈ నేపథ్యంలో అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అమెరికా టారిఫ్ను వెంటనే ఉపసంహరించుకోవాలి. ఇది సార్వభౌమాధికారం అనేటువంటిది ఏమాత్రం లేకుండా వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడం అనేటువంటిది మోడీ చేశాడు. అందుకని ఈరోజు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే రష్యా నుంచి దిగుమతి చేసుకుంటే ఎవరి మీదైనా మేము చర్యలు తీసుకుంటామంటున్నారు. అంటే రష్యా దగ్గర నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడం అనేటువంటిది మన దేశ ఇష్టం. ఆయిల్ ద్వారా ఎవరు లాభపడుతున్నారు, భారతదేశ ప్రజలకు ఎంత లాభం అనేటువంటిది పక్కన పెడితే ఈరోజు ఎక్కడ ఆయిల్ కొనుక్కోవాలి, ఎక్కడ ఎవరితోటి వ్యాపార లావాదేవీలు చేసుకోవాలనేటువంటిది ఆ భారతదేశ స్వతంత్ర విధానం. ఒంగోలు భాగ్యనగర్ 2వ లైన్ పార్కులో వాకర్స్ ఆధ్వర్యంలో ఒంగోలు మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన రాచగొర్ల వెంకట్రావును సన్మానించారు. తమ చిరకాల స్నేహితుడు రాజకీయంగా ఉన్నత స్థానానికి ఎదగడం ఎంతో ఆనందం కలిగించిందని అన్నారు. నాగులుపలపాడు ఎంపీడీఓ తేళ్ల రవికుమార్, వాకా కృష్ణారెడ్డి, మేకల అంజరెడ్డి, షేక్ సిద్దయ్య, గొడపాటి పెద్దబ్బాయి, శంకర్, బాబ్జీ, శ్రీనివాసరావు, చెల్ల బ్రహ్మయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అభిమానంతో తనను సత్కరించడం పట్ల ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు సంతోషం వ్యక్తం చేస్తూ తనకు పదవి రావడానికి సహకరించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జిల్లాలోని ప్రజాప్రతినిధులు అందరికీ, పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అవుతుంది ఆయనకి ఓకే. కొంచెం వెనక భలే కవర్ చేస్తారు అవి అల్ల చెప్పిన నాకు కొంచెం
వెళ్ళండి అటు వెళ్ళండి. చిన్నపిల్లలు ఇష్టం కదన్న బాగా, అందుకే చిన్నపిల్లలు తీసుకొచ్చాను. మనం ఇప్పుడు మనిషి అనేది లైవ్లో ఉంటేనే, హెల్తీగా ఉంటేనే మనం మిగతా యాక్టివిటీస్ ఏమైనా చేయగలం. కాబట్టి నాకు దాదాపు హై స్కూల్ లెవెల్ నుంచి చిన్నప్పటి నుంచి అయినా స్పోర్ట్స్ అంటే ఇష్టము. ప్రతి నియోజకవర్గంలో 3 పేర్లు ప్రపోజల్ పంపిస్తారు. కానీ జనార్దన్ రావు గారు పట్టుబట్టి లేదు, నాకు ఆ ఒక్క పేరే ముఖ్యం, నాకు అతన్నే కావాలని చెప్పేసి పట్టుబట్టి మరి 2వ పేరు కూడా ప్రపోజల్ పంపకుండా ఆయన నా కోసం చాలా కృషి చేశాడు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. పౌర్ణమి గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో పౌర్ణమి తిథిని పురస్కరించుకుని గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర మేయర్ గంగాడ సుజాత జయరాం థియేటర్ వద్ద ఉన్న గోశాలలో గోపూజ చేసి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. వినాయకుణ్ణి పల్లకీపై ఉంచి భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. మరొక వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామితో గిరి ప్రదక్షిణ జరిపించారు. మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గోవింద నామస్మరణ చేశారు. రత్నకుమారి కోలాట బృందం మహిళలు చేసిన కోలాటం ఆకట్టుకుంది. గోశాల వద్ద ప్రారంభమైన గిరి ప్రదక్షిణ కేశవస్వామిపేట, శర్మ కళాశాల, గద్దలగుంట, రాజా పానగల్ రోడ్డు మీదుగా శ్రీగిరి చేరుకుంది. 3వ వార్షికోత్సవంలో ప్రవేశించిన సందర్భంగా పలువురు దంపతులను కోలాట బృందాన్ని గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాఘవరెడ్డి, రాజలక్ష్మి దంపతులు ఘనంగా సత్కరించారు. పారిశ్రామికవేత్త చలువాది బద్రీనారాయణ దంపతులు, విహెచ్పి జిల్లా అధ్యక్షులు తూనుగుంట మల్లికార్జున దంపతులు, ఆధ్యాత్మిక ఉపన్యాసకులు చిలకపాటి రంగారావు దంపతులు, రాధారమణ గుప్తా జంధ్యం, గులిమి వెంకటేశ్వర్లు, దనిశెట్టి రాము, గుర్రం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మమ శరీర ఉజ్జల అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థాయ నమః, షోడశస్త్రీయస్వే నమః, త్రిభంగనే నమః, మధురాకృతయే నమః, సుఖభాగమృతాయ నమః, గోవిందాయ నమః, యోగినాంపతయే నమః, వత్సవర్ధనాయ నమః. సార్ పక్కరండి. వెంగముకలపాలెంలో 10 రోజుల పాటు పూజలందుకున్న గణనాథుడి నిమజ్జనోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై కొలువు తీర్చి సుందరంగా అలంకరించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తలు జెండాలు చేతపట్టి జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ గ్రామ వీధుల్లో ఊరేగించారు. మేళ తాళాలతో సాగిన ఊరేగింపులో మహిళలు, యువకులు ఆనందంతో నృత్యాలు చేశారు. కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ వలేటి తిరుపతి స్వామి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు చుండి శ్యామ్, దాసరి యేసు, దాసరి రాజారావు, దాసరి కొండయ్య,
దామచర్ల యువసేన మహిళలు, యువకులు పాల్గొన్నారు. ఎప్పట్లాగనే వినాయక నవరాత్రులు 21వ సంవత్సరం రంగముఖపాలెం గ్రామం దళితవాడల్లో అంబేద్కర్ యూత్ నిర్వహిస్తూ అదే ఒలేటి తిరుపతిస్వామి గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ రెండుపల్లిలో కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఘనంగా దామచర్ల అభిమానులు ఈరోజు నిన్నటి నుంచే సంసిద్ధమై ఉన్నారు. మాకు ఎప్పుడు మా ఎన్నంటుండే గౌరవనీయులు పెద్దలు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన గారు అడుగడుగున మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు పల్లెలో కూడా మాకు మంచి స్పందన వస్తుంది. ఇలాగే వాళ్ళ అండదండలు మాకు కావాలా, వాళ్ళ స్పందన కావాలా. మా గ్రామ అభివృద్ధికి మొన్న కూడా మాట ఇచ్చున్నారు. మీరు ఏ పని చెబితే ఆ పని నేను చేస్తానని. ఆ దేవుని ఆశీస్సులు, ఆ వినాయకుని ఆశీస్సులు వెళ్ళవేళ్ళ మా గ్రామ ప్రజలపై ఉండాలని మనసారా కోరుకుంటూ వాటర్ ప్లాంట్ అయితేనేమి, ఏదన్నా రోడ్లు సమస్యలు అయితేనేమి నిరంతరం సహాయ సహకారాలు అందిస్తున్న భగీరథ కెమికల్ ఫ్యాక్టరీ జిఎం అయిన వెంకటరామయ్య గారికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ప్రేమ అనురాగాలు ఇలాగే కొనసాగాలని మనసారా కోరుకుంటూ మా రెండు పల్లెలు ఆయనకి ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటామని సెలవు తీసుకుంటాం. ఈ తడ 60 ఏళ్ళు మెజార్టీ నేను రావాలా, దేవుడు సక్రం చూసి ఆయన భాష దీవంగా ఉండాలా. సోషల్ మీడియా అయినా, చిన్న పత్రికలు అయినా, న్యూస్ ఛానల్స్ అయినా, వార్తా పత్రికలైనా వాస్తవ కోణాలను వార్తలలో ప్రతిబింబించినప్పుడే వాటికి విలువ ఉంటుందని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. సింగరకొండలో జాతీయ స్థాయి చిన్న మధ్య తరహా పత్రికల యాజమాన్యాల సదస్సులో డాక్టర్ దగ్గుబాటి ప్రసంగించారు. వార్తాపత్రికలు చదవటం లేదనటంలో వాస్తవం లేదని, కంటెంట్ ఉన్న వార్తలను ఎప్పుడూ పాఠకులు ఆదరిస్తున్నారని రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్ ఆర్ మహబూబ్ బాషా అన్నారు. చిన్న మధ్య తరహా పత్రికల వారికి అక్రిడియేషన్ ఇచ్చి నివేశన స్థలాలు ఇవ్వాలని, ప్రింటింగ్ ఖర్చులు పెరిగినందున రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ఇవ్వాలని జాతీయ అధ్యక్షుడు కేడి చెంచుదోల, యూనియన్ నాయకులు సందిరెడ్డి కొండలరావు కోరారు. రైతు నేస్తం ఫౌండర్ పద్మశ్రీ వెంకటేశ్వరరావు, పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ ఈదర మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు. Papers Association to go and then publish or write what exactly is happening in the society and what is the real picture, what is the real fate of the public and their problems and all should be brought out and give a kind of a fight to the mainstream media. I don't know whether you are capable or not, but this is the need of the hour, I feel. And nowadays social media platform is also there. We have been using a social media platform, and ultimately the social media platform also became very tricky, and whatever they feel like and whatever they want. సమావేశాల్లో పాల్గొన్నానే తప్ప ఈ మొట్టమొదటిసారిగా రావడానికి 2 కారణాలు మళ్ళీ చెప్తున్నాను. ఆ ఇద్దరు మహా వ్యక్తులు మా కొండలరావు కారణంగా నేను వచ్చాను. ఇక్కడికి వచ్చి
ఆయన చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నాడు, ఒక 6 నెలల నుంచి. నేను ఎక్కడికి రావడం లేదయా, నన్ను ఇబ్బంది పెడతా ఉంటే, లేదు మీరు రావాలంటే పెద్ద ఆయన వస్తున్నాడని విన్న తర్వాత మిగతా వాళ్ళు కూడా వస్తానని చెప్పి రాలేదు. వాళ్ళు రానందుకు నాకైతే ఏమీ లోటుగా నేనైతే ఫీల్ కావడం లేదు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వచ్చారంటే అతను ఆ ప్రముఖ వ్యక్తి గురించి మీకు అందరికీ ఎంత తెలుసో ఎంత తెలియదో నాకు తెలియదు. మీరు ఈ దురదృష్టం ఏంటంటే అది చెప్పాలో వద్దో లేదు, వద్దులేండి ప్రస్తుతానికి మానేస్తారు, ఎందుకంటే కాంట్రవర్సీ అవుతుంది. అందువల్ల కొందరు వ్యక్తులు రాజకీయం అంటే మోసము నటన లేకుంటే పైకి రాలేరు. ఆయనకు అది లేదనేది అందరికీ తెలుసు, నాకు కాదు, ఆయన వ్యక్తిత్వం చూస్తూ వచ్చిన వాళ్ళకి అందరికీ తెలుసు కనుక ఆయన అలా ఉంటారు. మీ అందరికీ నేను మనస్పూర్వకంగా నమస్కారం. ఎస్బీఐ అందిస్తున్న గృహ వ్యాపార పర్సనల్ బంగారంపై రుణాల గురించి రంగారెడ్డి చెరువు వాకింగ్ ట్రాక్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్బీఐ అందిస్తున్న రుణాలు, వడ్డీ రేట్లు, ఇతర ఛార్జీలు, ప్రాసెసింగ్ విధానం గురించి రీజనల్ మేనేజర్ పి శ్రీనివాసరావు వివరించారు. చీఫ్ మేనేజర్ రామారావు, బ్యాంకు అధికారులు నందేశ్వరరావు, రవికుమార్, రాజేష్ కుమార్, పి శ్రీనివాసరావు, సిహెచ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు కల్వకుంట్ల చంద్రసేన గుప్తా జయంతి సందర్భంగా వాసవి క్లబ్ ఒంగోలు కేసీజీఎఫ్ యూత్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు, డి న్యూస్ రీడర్ మువ్వల ఆదిలక్ష్మి, కెమెరామెన్ కోడూరి నాగేంద్రలను సత్కరించారు. కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, సెక్రటరీ పవన్ కుమార్, ట్రెజరర్ బ్రహ్మయ్య, క్లబ్ డిఓ ఆఫీసర్ చెలువాది సుబ్రహ్మణ్యం, వైస్ గవర్నర్ గుర్రం రంగనాథ్, వైస్ గవర్నర్ అమరవేణు, అమర సత్యనారాయణ, టంగుటూరి రంగస్వామి, గాదంశెట్టి సాయి, తుమ్మపూడి బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 1 నుంచి రేపటి వరకు కేసీజీఎఫ్ అంటే కల్వకుంట్ల చంద్రసేన గుప్తా గారి జన్మదిన సందర్భంగా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు విలేకరికి అలానే న్యూస్ రీడర్స్కి సన్మానం చేసే ఈరోజు భాగంగా ఈరోజు మువ్వల ఆదిలక్ష్మి గారికి వాసవి క్లబ్ కేసీజీఎఫ్ యూత్ తరపున ఘనంగా సన్మానం చేయడం జరిగింది. సేవ చేసే ముఖ్యంగా మీడియా వాళ్ళు మనం చేసే ప్రతి పనిని ప్రజలకి తీసుకుపోవడానికి బాగా సేవ చేస్తుంటారు కాబట్టి వారిని మా ఇంటర్నేషనల్ క్లబ్ వారు సన్మానం చేయమని చెప్పడం ద్వారా వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాసవియన్స్ అందరికీ అలానే కేసీఎఫ్ ప్రెసిడెంట్స్కి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. జై వాసవి, జై జై వాసవి. కేసీ గుప్తా పుట్టినరోజు సందర్భంగా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు 6వ రోజు జర్నలిస్ట్కి సన్మానం చేయమని మా వీసీ ఆదేశాల ప్రకారం మువ్వల ఆదిలక్ష్మి గారికి సన్మానం చేయడం జరిగింది. దీనికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు. రోజు కల్వకుంట్ల చంద్రసేన గుప్తా గారి జయంతి వారోత్సవాల్లో భాగంగా మీడియా కూడా వాసవి క్లబ్ చేసే ప్రోగ్రామ్స్ని కానీ సేవా కార్యక్రమాలని కానీ ఎప్పటికప్పుడు టెలికాస్ట్ చేస్తూ వాళ్ళకి సహకరిస్తుంది. అయితే ఆయన వారోత్సవాల్లో భాగంగా ఇంటర్నేషనల్ వారి ఆదేశాల ప్రకారం వాళ్ళు మీడియా మిత్రులకి సన్మానం చేయడం జరిగింది. నేను కూడా ఒక వాసవియన్గా ఈ క్లబ్లో ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతున్నాను. అయితే ప్రతి సంవత్సరం కూడా మన వాసవి క్లబ్ వాళ్ళు ఇలాగే పిలిచి వాళ్ళ చిరు సత్కారం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఈసారి కేసీజీఎఫ్ వాళ్ళు అంటే వాసవి క్లబ్లోనే 5 క్లబ్లు రన్ అవుతున్నాయి. అయితే వాటిలో కేసీజీఎఫ్ యూత్ వారు నన్ను పిలిచి సన్మానం చేయడం జరిగింది. అయితే వాళ్ళు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కలిసికట్టుగా చాలా బాగా చేస్తారండి. మొన్న మన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో భాగంగా అంటే వాసవియన్స్కి మాత్రమే సేవ చేయకుండా వరల్డ్ రికార్డ్స్లో భాగంగా భరత జాతి ఖ్యాతిని పెంచేలా ఒంగోలులో ఫ్లాగ్ ఎగరేయడం జరిగింది వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో. అలాగే సమ్మర్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమం కేసీజీఎఫ్ యూత్ వాళ్ళు చాలా బాగా చేస్తారండి. ఒంగోలు రాజా పాన్గల్ 4వ లైన్లోని
టీం గణేష్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తూము రాజేష్ మిత్ర మండలి ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకలలో భాగంగా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వేడుకల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందారు. ఒంగోలు గద్దలగుంటపాలెం 3 బొమ్మల వద్ద గల ఏసీ కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తున్న ఉచిత ట్యూషన్ సెంటర్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని 30వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు నత్తల కనకారావు ఉపాధ్యాయులను సత్కరించారు. చిన్నారులకు పుస్తకాలు, పెన్నులు ఉచితంగా అందజేశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటామని, ఆయన్ని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు జీవితంలో ముందుకు సాగాలని, భావితరాన్ని తీర్చిదిద్దాలంటే అది ఒక గురువులకే సాధ్యమని కనకారావు అన్నారు. టీచర్స్ అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు. మేము స్కూల్స్లో ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. కానీ మా తమ్ముడు నత్తల కనకారావు సోషల్ పాయింట్ చెప్పినాక ఇక్కడ పేద విద్యార్థులు కూడా ఒక చిన్న సేవా కార్యక్రమాలు చేయాలని వచ్చాము. పిల్లలందరికీ ఈరోజు బిస్కెట్స్ ప్యాకెట్స్ ఉపాధ్యాయ దినోత్సవంగా ఇస్తున్నాము. ఎందుకంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని అన్నారు మన పెద్దలు. మనకి మొదటి స్థానం తల్లిది, తర్వాత స్థానం తండ్రిది, తర్వాత స్థానం గురువుది. మన సమాజంలో గురువుకు ఉన్నటువంటి ప్రత్యేకత అటువంటిది. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి అంటే ఆయన ఒక ఉపాధ్యాయ వృత్తి నుండి ఒక లెక్చరర్ గాను, ఒక ప్రొఫెసర్ గాను, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గాను, అలాగే ఉపరాష్ట్రపతి గాను, రాష్ట్రపతిగా మన దేశానికి ఒక ప్రథమ పౌరుడయ్యాడు. అటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గురించి ఇప్పుడే అమ్మాయి చెప్పింది. చాలా పిల్లల్ని ఆ విధంగా అవేర్నెస్ తేవాలి. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా మన కనకారావు, శ్రీను మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళ శ్రేయోభిలాషులందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అంటే ఒక విషయం చెప్తున్నాను. అద్దంకి మండలం నాగులపాడు గ్రామంలో టీడీపీ నాయకులు, మండల క్లస్టర్ ఇన్ఛార్జి కరి పరమేష్ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ సందర్భంగా గ్రామంలో 25 అడుగుల వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రి పూజలు నిర్వహించారు.
నిమజ్జనం సందర్భంగా నాగులపాడు గ్రామం నుండి అద్దంకి రామ్నగర్, శ్రీనగర్, బంగ్లా రోడ్, భవానీ సెంటర్, దర్శి రోడ్ మీదుగా గుండ్లకమ్మ నది వరకు యాత్ర శోభాయమానంగా జరిగింది. యాత్రలో ఎన్టీఆర్ విగ్రహం, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి విగ్రహాలు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచాయి. నిమజ్జన యాత్రలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. వాసవి క్లబ్ ఒంగోలు మహిళా విజన్ ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో పూజా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ చుండూరు గాయత్రి అమ్మవారికి పూజలు నిర్వహించి అనంతరం పేద మహిళలకు 3,000 రూపాయలు ఆర్థిక సాయం, చీరలు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ప్రెసిడెంట్ కారంశెట్టి సునీత, సెక్రటరీ ఆత్మకూరు శ్రావ్య, ట్రెజరర్ మాడిశెట్టి భవానీ, రాఘవేంద్రరావు, అరవింద లక్ష్మి, దర్శి చంద్రశేఖర్, వినోద్, రంగస్వామి, అమరా సత్యం, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు హరిరామ బజార్లో 10వ వినాయక చవితి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకలలో భాగంగా స్వామివారికి అఖండ హారతి కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. వినాయక స్వామివారికి అర్చక బృందం విశేష పూజలు చేపట్టి అనంతరం విశేష అఖండ హారతి సమర్పించారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొని అఖండ హారతి కార్యక్రమాన్ని తిలకించి భక్తి పరవశ్యంతో పులకించారు. కమిటీ సభ్యులు కార్యక్రమాలని పర్యవేక్షించారు. Hey!
గణపతి బప్ప గణపతి బప్ప గణపతి బప్ప జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో అద్దంకిలోని చిన్ని శాంతయ్య పిచ్చమ్మ సేవా సదన్లో ఉత్తమ ఉపాధ్యాయులకు నేషనల్ బిల్డర్ అవార్డ్స్ ప్రదానం చేశారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో రోటరీ ప్రెసిడెంట్ బాచిన పూర్ణచంద్రరావు, సెక్రటరీ అళహరి హరిప్రసాద్, ట్రెజరర్ తమ్మన శ్రీనివాసరావు, వీరవల్లి రుద్రయ్య, సంధిరెడ్డి శ్రీనివాసరావు, డాక్టర్ దేవపాలన, విద్వాన్ జ్యోతి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి గారి జన్మదినాన్ని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామంటే ఒక వ్యక్తిని గురించి దేశమంతా ఇంకా మనం ప్రత్యేకంగా అనుకోవాల్సిన పని లేదు. మొదటి ఉపరాష్ట్రపతి, అలాగే రాష్ట్రపతిగా చేశాడు. ఒక సాధారణ ఉపాధ్యాయుడు రాష్ట్రపతికి అత్యున్నత పదవి పొందాడంటే ఎటువంటి రికమెండేషను, ఏ రాజకీయ ఇది ఎటువంటి సపోర్ట్ లేకుండా ఒక ఉపాధ్యాయుడు అత్యున్నత పదవి సాధించినందుకు మనందరికీ కూడా అత్యున్నతమైనటువంటి భారతరత్న అవార్డును పొందినటువంటి ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా, ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ పనిచేసినటువంటి సర్వేపల్లి వారి పేరున మీకు ఈనాడు పురస్కారం ఇవ్వడం అనేది గర్వకారణం, సంతోషదాయకం. ఏదో కొంతమంది సెలెక్ట్ చేస్తాం కానీ మీరు చాలామంది ప్రతిభా సంపన్నులు ఉన్నారు అన్ని రంగాల్లో. అట్టని కేటాయించడం కాదు కానీ కొంతమంది సెలెక్ట్ చేసుకున్నాం. మీకు స్టెప్పింగ్ స్టోన్స్ అంటారు కదా, ఫెయిల్యూర్స్ ఏదన్నా సరే మనసులో ఉంటే ఈసారి తప్పకుండా సెలెక్ట్ చేస్తారు. ముఖ్యంగా భారతదేశం యొక్క ఆధ్యాత్మిక కల్చరల్ హెరిటేజ్ని ప్రపంచ పరివ్యాప్తం చేసినటువంటి మహానుభావుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు. పేద కుటుంబంలో జన్మించి సంపన్నుడైనటువంటి అత్యున్నత పదవిని స్థాపించడమే కాకుండా దేశానికి దిశానిర్దేశించినటువంటి ఆయన. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, ఆయన చిత్రపటాన్ని చూస్తామంటే భారతదేశం యొక్క చిత్రపటం లాగా ఉంటాడు ఆయన. మామూలుగా రోటరీలో మెంబర్షిప్ తీసుకోవాలంటే చాలా కష్టం. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం మన అద్దంకిలో ఇప్పుడు ఒక 50 మంది 55 మంది మెంబర్స్తో నడుస్తుంది. ఆ మెంబర్షిప్లో చేరడానికి అవకాశం ఉన్నవాళ్ళు కాస్త అంటే ఎవరి పనులు ఎవరు పోగొట్టుకోరు. ఇందులో టీచర్స్ వీళ్ళందరూ ఉన్నారు. 10 మందిలో గుర్తింపు, ఈ చుట్టుపక్కల ఊళ్ళలో బాగా గుర్తింపు వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ స్కూల్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా స్కూల్స్కి మంచి నెంబర్లు చేసుకోవాలనుకుంటే అవి కూడా ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. యూపీహెచ్సీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసిన యూనియన్ జిల్లా కార్యదర్శి సురేంద్రబాబు. అర్బన్ ప్రైమరీ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ సర్వసభ్య సమావేశం. పౌర్ణమి సందర్భంగా భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణ, గోపూజతో కార్యక్రమాన్ని ప్రారంభించిన మేయర్ గంగాడ సుజాత. అద్దంకిలో జాతీయ స్థాయి చిన్న మధ్య తరహా పత్రికల యాజమాన్యాల సదస్సు. వార్తలు వాస్తవిక కోణంలో ఉన్నప్పుడే ఆదరణ ఉంటుందన్న మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు. డి న్యూస్లో నేటి మాట. ప్రతి తండ్రి కష్టం వెనుక ఒకే కల ఉంటుంది, తను చేరుకోని లక్ష్యాన్ని తన బిడ్డ అందుకోవాలని. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.